మెడిటేషన్‌లోనండి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే నేను మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే టైం మేనేజ్‌మెంట్. టైంని సవ్యంగా ఉపయోగించుకోవడం తెలియాలి. మన పనులను మనం సకాలంలో పూర్తి చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే పేషెన్స్ అన్నమాట. ఓర్పు ఉండాలి. ఇవాళ నేను మెడిటేషన్ చేశాను, నేను అచీవ్ అయిపోతాను అంటే కాదు. నువ్వు నేర్చుకున్నది నాట్ 1% మాత్రమే. దాంట్లో నువ్వు అచీవ్ చేయాల్సింది, నువ్వు ఓపికగా ఉండాల్సింది చాలా ఉంది. ఎప్పటి వరకు ఓపికగా ఉండాలి అని అంటే కంప్లీట్గా నువ్వు మారినంత వరకు నువ్వు పేషెన్స్ పట్టాల్సింది. మీకు స్పిరిచువల్లో చెప్తూ ఉంటారు, శనీశ్వరుడు 7 సంవత్సరాలు ఉంటాడని. అంటే ఆయన స్పాన్ 7 years అనే అర్థమా? మరి ఏం అర్థం చేసుకోవాలి? ఈ 7 yearsలో నీలో ఎన్నో మార్పులు, నీ ప్రవర్తన, నీ భావాలు, నీ బిహేవియర్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. అంటే నువ్వు కంప్లీట్గా చేంజ్ అయిపోయి నిన్ను నువ్వు డీల్ చేసుకునే టైంలో హీ విల్ రిలీజ్ యూ, నేర్పించేస్తాడు. నువ్వు ఎలా సస్టైన్ కావాలి, ఎలా ఉండాలి అనేది మొత్తం నేర్పిస్తాడు. మనకేం కావాలి? పేషెన్స్ కావాలి.